హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఇంటి కూర పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు. ముందుగా కోడిగుడ్లని కొంచెం ఉప్పు, నూనె వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు శుభ్రంగా కడుక్కొని రొయ్యలు కూడా నీళ్ళు వేసుకొని పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల మనం చిన్న కొబ్బరి ముక్క, ఒక స్పూన్ గసగసాలు, 4-5 జీడిపప్పులు వేసుకొని మెత్తగా నూరుకొని ముద్ద పక్కకు పెట్టుకోవాలి. ఉడకబెట్టిన కోడిగుడ్లు ఒలుచుకొని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత రొయ్యలు కూడా నీళ్ళు తీసి బాగా వేయించుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేయించుకొని కొంచెం రంగు మారిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి ముక్క, ఈ మిశ్రమాన్ని కూడా ఈ ముద్దను కూడా అందులో వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, 3 స్పూన్లు కారం, అంటే నేను కొంచెం కారం ఎక్కువ వేసానండి, మీకు రుచి తగినట్టుగా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి అన్నీ వేసి మగ్గించాలి. మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. అన్నీ శుభ్రంగా బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేయాలండి, నేను మర్చిపోయాను చెప్పడం. రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత అందులో వేయించుకున్న రొయ్యలు అందులో వేయండి. వేసి ఒక గ్లాస్ నీళ్ళు నేను వేసానండి. అయితే నూరుకున్నప్పుడు తీసిన వాటర్ ఉంది కదా, అది కూడా ఎంత వాటర్ అయితే ఉందో అంత వాటర్ కూడా వేసాను. వేసిన తర్వాత కూర కొంచెం దగ్గరికి అయిన తర్వాత గుడ్లు వేయండి. అంటే గుడ్లు ఇప్పుడే వేస్తే కలిపేటప్పుడు ఇడిపోతాయి కాబట్టి కొంచెం అది దగ్గర పడ్డాక అప్పుడు గుడ్లు వేయండి. గుడ్లు వేసి దగ్గరికి అయ్యాక ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. చిన్న మంట మీద మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. అంతే, వేడి వేడి పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్కారం. లా 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 లా.